మేడే అని బహుశా మేడేతో పోల్చదగింది ప్రపంచ చరిత్రలో ఇంకోటి కనపడదు మనకు. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఒక్కో పండుగ ఒక చోట చేసుకుంటారు, ఒక మతం వాళ్ళు చేసుకుంటారు, ఒక దేశంలో చేసుకుంటారు. కానీ ఒక మేడే మాత్రమే ప్రపంచ కార్మిక దినోత్సవం అని అన్ని దేశాల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు చేసుకుంటారు. ఇప్పుడేమి దీనికేమి వేరే నాయకులు పూజారులు లేకపోతే అవేమి ఉండవు. కాబట్టి ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మనం శ్రామిక సోదరులందరికీ మనమందరం కూడా వాళ్ళతో ఉండేవాళ్ళమే కదా, అదే దీని రీత్యా కాబట్టి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చూపిస్తా. నేను అది కూడా తీసుకొచ్చా కానీ బుక్ మర్చిపోయా. మేడే చరిత్ర. ఈ మేడే చరిత్ర అన్నది నేను 50 ఏళ్ల కిందట అనువాదం, నా మొదటి అనువాద గ్రంథం ఇది. అప్పుడు నేను టి రవి అని రాసుకున్నాను నా పేరు. సో టి రవి అంటే మరీ చిన్నగా ఉందని ఆ తర్వాత తెలగపల్లి అని రవి అని రాయడం మొదలుపెట్టా. 1978లో ఇది వచ్చైంది. అప్పటి తెలుగులో మేడే అని జరుపుతున్నాం కానీ ఇది ఎక్కువగా లేదు అనే అభిప్రాయంతో ఎవరో చెప్తే ఈ దేశ తర్వాత నేను మేడే మీద 76లో 77లో కూడా పాటలు రాసి ఆ పాటలు ప్రపంచ కార్మిక దినోత్సవం, మీ పీడిత జాతికి మహోత్సవం, కార్మికులంతా ఒకటిని చాటే మహత్తరము మే దినోత్సవం అని ఆ పాట ఇప్పటికి కూడా ఈ మేడేనని కూడా చాలా చోట్ల పాడుతుంటారు. కానీ ఈరోజు మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే నా పాటలో 2వ చరణం రోజుకు 15-20 గంటలు పని చేయించే పద్ధతి వద్దని 8 గంటల పని దినానికై శ్రామిక వీరులు పోరిన రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం, ఇది పీడిత జాతికి మహోత్సవం. 8 గంటల పని దినం కోసం 1885లో చేసిన పోరాటం అండి ఇది. ఒక్కసారి ఇది చేయండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 2026 మే 1వ తారీఖున మనం చర్చిస్తున్నాం. వర్మ గారు గిగ్ వర్కర్లు పోరాటం చేస్తున్నారు సార్, రాత్రి పగలు లేదు. అసలు 8 గంటలు 8x6 48 గంటలు ఎందుకు, మొత్తం 60 గంటలు 3 రోజులు పని చేయించుకొని ఇంటికి పంపించవచ్చు కదా అని కొత్త చట్టాలు తీసుకొని వస్తున్నారు. నోయిడా భారతదేశ ప్రగతికి అది సంకేతం అని తరచూ చెప్పే నోయిడా దగ్గర చాలా హైవే వేస్తుంటే హైవేలో కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఏమని 20,000 రూపాయలు ఇవ్వండి అని, నెలకు 20,000 సగటు వేతనం. వాళ్ళ జీతం 13,000కు పెంచితే 13,000 అంటే ఇంక అంతకుముందు ఎంత ఉందో మీరు ఊహించండి. 11,000 రూపాయలు వాళ్ళు వేతనం ఇస్తుంటే కార్మికులు పోరాటం చేస్తే 13,000కు పెంచితే 13,000 కాదు బాబు మాకు 20,000 ఇవ్వండి బతకలేము అని వాళ్ళు ఆందోళన చేస్తే వాళ్ళ మీదకి 1,200 మంది పోలీసులు పంపించడమే కాదు, వీళ్ళు పాకిస్తాన్ కుట్రతో చేస్తున్నారని వాళ్ళ మీద పెట్టారు. ఇది నోయిడా హైవే సంగతి. ఇప్పుడు మాట్లాడితే మన వాళ్ళు హైవే వేస్తే ఇంకా ప్రోగ్రెస్ అని కదా, హైలైట్ అబో నితిన్ గడ్కరీ గారు ఎక్కడ చూసినా హైవేలు వేస్తున్నారు, వాటి మీద కార్లు వేసుకొని బాగానే పోతున్నాము. కానీ వాటిని వేస్తున్న కార్మికులకు 12,000 జీతం ఇస్తున్నారు. అలాగే నోయిడాలో ఇంకోటి కూడా జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్న 300 గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులందరూ ఒక్కసారి వీధుల్లోకి వచ్చారు. మాకు కనీసం నా జీతం ఇవ్వండి బాబు, 20,000 ఇవ్వండి అని వాళ్ళు కూడా అడుగుతున్నారు. వాళ్ళు వీళ్ళకి కలిశారు అక్కడ. నేను చెప్తున్న మాట ఏంటంటే అంతా మారిపోయింది అంటుంటే 20,000 వేతనం కోసం 179 రూపాయలు రోజుకు కూలీ ఇవ్వచ్చు అని కూడా జీవోలు నడుస్తున్నాయి. ఓన్లీ 179 రూపీస్. వీళ్ళ గురించి మాట్లాడడం లేదు. వీళ్ళ గురించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కార్మికులు ఈజ్ ఆఫ్ లివింగ్ లేదు, ఈజ్ ఆఫ్ అర్నింగ్ లేదు, ఈజ్ ఆఫ్ వర్కింగ్ లేదు. ఎంతసేపటికి కార్పొరేట్లు వాళ్ళకి భూములు ఇవ్వాలి, వాళ్ళకి ఇది చేయాలి, దానికోసం ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఈ మేడే రోజైనా సరే ఇంకా మహిళా కార్మికులు సరే నైట్ డ్యూటీ అంటే ఇంతకుముందు అలవెన్స్ ఉండేది, ఓటీ ఉండేది, ఇవేమి లేవు. ఇప్పుడు ఒక్కసారిగా లేబర్ కోడ్లు అనేవి కొత్త వచ్చాయి. లేబర్ కోడ్లు అనేవి కార్మికుల హక్కులు రక్షించడానికి ఏర్పడినాయి. 3 లేబర్ కోడ్లు చాలండి, ఇవన్నీ ఎందుకు? మనది ఒకటే కోడ్, కార్పొరేట్ కోడ్. దీనికోసం మొత్తం లేబర్ కోడ్లు ఎత్తేసారు. కాబట్టి వర్మ నేను ఇందాక బుక్ చూపించింది అయినా ఇప్పుడు మీకు చెప్తుంది అయినా ఏమంటే మనకి ఇప్పుడు ఇక్కడ చెమట పడితేనే ఇలా ఉంది. కార్మికులు ఆ మండుటి ఎండలో వాళ్ళందరూ పని చేస్తుంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, అన్ని కంప్యూటర్స్తో అయిపోతున్నాయి కదండి. కార్మికులు పూర్వంలో ఎక్కడ మండుటి ఎండతో అయిపోతుంది సార్, వెహికల్ దీంతో నడుస్తుందా లేకపోతే
ఇది కడతారా? పోనీ కట్టే ఇన్స్ట్రుమెంట్స్ అయినా మళ్ళీ కార్మికులు చేయాల్సిందే కదా. ఇంకా రైతుల సంగతి, వ్యవసాయ కార్మికుల సంగతి అసలు చెప్పలేము. పనులు కూడా దొరకట్లే వాళ్ళకు, చేయడానికి పని ఉండట్లేదు, చేసిన పనికి డబ్బు ఉండట్లేదు, భద్రత అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోయి లోడ్ ఆఫ్ లివింగ్ అన్నది చాలా భయంకరంగా ఉంది. కాబట్టి ఈ మేడే అన్నది 50 ఏళ్ల కిందటి పుస్తకం నేను మీకు చూపించా, అప్పటి పాటలు అవన్నీ. మరింత తీవ్రంగా హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని ప్రపంచమంతటా అన్ని దేశాల్లో, అమెరికా దగ్గర నుంచి అనకాపల్లి వరకు. అనకాపల్లి అంటే మళ్ళీ మనకు అక్కడ ఇప్పుడు వెంటనే కడుతున్నారు అవన్నీ కార్మికులు పోరాటాలు. ఇదే సమస్య వర్మ. సో ఇది ఏఐ వచ్చిన తర్వాత కొంతమంది అనుకునేవాళ్ళు, అబ్బో ఇంకేముంది కంప్యూటర్ వచ్చింది, అన్ని ఏఐ చేస్తే మేమేం చేయాలి సార్, మాకెవరు తిండి పెడతారు? ఏఐని స్వాగతిద్దాం. ఏఐ టవర్స్, ఇప్పుడు ఇందాక మనం అమరావతి గురించి చర్చించాం. అమరావతి క్వాంటమ్ టవర్స్ 1200 కోట్లతో కడతారంట. అది కంప్యూటర్ స్పీడ్ 1,00,000 రెట్లు పెంచుతుందంట. అంటే ఏంటనమాట, అక్కడ ఆపరేటర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నవాళ్ళు ఆ సంఖ్యలో తగ్గిపోతారు. టెక్నాలజీ వద్దంటారా? లేదు, సాంకేతికను మేము స్వాగతిస్తాం, కానీ మనుషులు బతకాలని కూడా చెప్పాలి కదా. మనుషులు బతకడానికి ఏం చేస్తారు అది కూడా చెప్పండి మీరు. కాబట్టి అది తగ్గిపోతుంది. లేకపోతే ఇప్పుడు అమెరికా వాళ్ళు అక్కడ అంతర్జాతీయ దినోత్సవం కదా ఇది, ఆ ఇరాన్ యుద్ధాలు ఇవన్నీ వస్తే ఇప్పుడు అక్కడ దేశాల సంబంధాలకు మనం మళ్ళీ చర్చిస్తాం వర్మ. కానీ అక్కడ మనుషులు ఏమవుతున్నారు? అక్కడ పెట్రోల్ పరిశ్రమలోనూ, ట్యాంకర్లలోనూ, ఇంకో దాంట్లోనూ పనిచేసే వాళ్ళ జీవన భద్రత ఏమవుతుంది? కాబట్టి దిస్ మేడే చాలా పెద్ద ఛాలెంజ్ పోజ్ చేస్తూ ఉంది. ఎవరు కాదన్నా మేడే జరుగుతూనే ఉంది, ఎర్ర జెండా ఎగురుతూనే ఉంది. ఎందుకంటే కడుపు మండిన వాడు న్యాయం కోసం పోరాడతాడు. సో మేడేను మనం ఆ విధంగా చూడాల్సిందే. నేడే అంటే మేడే అన్నట్టుగా ఇవి రెండు పర్యాయ పదాలలాగా మనకు ధ్వనిస్తాయి. కాబట్టి రోజు మేడేనే పోరాడేవాడికి. సార్ రేవంత్ మంత్రివర్గ మార్పులు, కవిత టీఆర్ఎస్, డీజీపీ ఆనంద్ కామెంట్స్. మూడు అంటే రేవంత్ మంత్రివర్గంలో మార్పులు జరగలేదు. ఇప్పుడు దాదాపు మిడ్వేలో ఉన్నారు కాబట్టి మంత్రివర్గంలో కొంతమంది, ఇద్దరి మీద పూర్తి అసంతృప్తిగా ఉన్నారు. ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మాట్లాడొచ్చారు, వాళ్ళ మీద కొన్ని చర్యలు వాళ్ళని తప్పిస్తారని. రెండోది రాజగోపాల్